రూపాయి పతనం కొనసాగుతోంది. చారిత్రక కనిష్ట స్థాయికి రూపాయి విలువ పడిపోయింది. డాలర్తో పోలిస్తే 96.32కు విలువ చేరింది. చమురు సంక్షోభం, బంగారం దిగుమతులు, అంతర్జాతీయ పరిణామాలతో రూపాయి విలువ పతనమవుతుంది. రూపాయి పతనం కొనసాగుతోంది. చారిత్రక కనిష్ట స్థాయికి రూపాయి విలువ పడిపోయింది. డాలర్తో పోలిస్తే 96.32కు విలువ చేరింది. చమురు సంక్షోభం, బంగారం దిగుమతులు, అంతర్జాతీయ పరిణామాలతో రూపాయి విలువ పతనమవుతుంది. ఇక రూపాయి విలువ పతనానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఇటు కనిష్ట స్థాయికి రూపాయి విలువ పడిపోవడానికి కారణం ఏంటి? డీటెయిల్స్ ఏంటి? ఎస్ శాలిని, ప్రస్తుతం భారత్ రూపాయి విలువ మరింత పతనమైంది. కనిష్ట చారిత్రక స్థాయికి చేరిందని చెప్పవచ్చు. అయితే ఇటీవల కాలంలో జరిగినటువంటి యుద్ధ ప్రకంపనలు, పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్నటువంటి యుద్ధ ప్రకంపనల నేపథ్యంలో ఈ యొక్క ప్రభావం తీవ్రంగా పడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా భారతదేశంలో డాలర్తో పోలిస్తే 96.32 రూపాయలు ఉంటే రూపాయి విలువ భారీగా పతనమైంది అని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ యొక్క ప్రభావం అనేది ముడి చమురు సంబంధించినటువంటి దిగుమతులకు సంబంధించిన విషయంతో పాటు బంగారం కూడా మరింత విపరీతంగా పెరిగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనపడుతుందని చెప్పవచ్చు. దీంతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించిన భారాన్ని, అంటే రూపాయి పతనం వల్ల వివిధ దానికి తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే ₹3 కేంద్ర ప్రభుత్వం పెంచిన నేపథ్యంలో దీని ధర మరింత పెరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే మరోవైపు కేంద్రం బంగారంపై సుంకాలు విధించిన నేపథ్యంలో బంగారంపై కూడా ధరలు విపరీతంగా పెరిగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనపడుతుందని చెప్పవచ్చు. దీంతోపాటు విదేశాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించిన విషయాల్లో ప్రయాణికుల ఖర్చులు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని ఇప్పటికే ఆర్థిక నిపుణులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక కొంత ఊరట ఏదైతే ఉందో అది ఐటీ, ఫార్మా కంపెనీలకు సంబంధించిన విషయాలతో పాటు మరోవైపు బలహీన కొంత లాభం కూడా చేకూర్చే అవకాశం ఉంది. విదేశాల నుంచి, డాలర్ల నుంచి వచ్చే ఆదాయం రూపాయలు ఎక్కువగా మారే అవకాశం ఉన్నట్లు కూడా ఆర్థిక నిపుణులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆర్బీఐ చర్యలు కూడా ఖచ్చితంగా దీనిపై ఆర్బీఐ కూడా ముందస్తు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రూపాయి పతనాన్ని నియంత్రించేందుకు భారత రిజర్వ్ బ్యాంకు సైతము డాలర్ల విక్రయాలపై ద్వారా జోక్యం చేసుకునే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపించి చెప్తుంది. దీంతోపాటు చమురు దిగుమతుల వ్యయాన్ని కూడా కొంత తగ్గించే అవకాశం, ఎందుకంటే ఎక్కువ శాతం కూడా 25% అటు హార్ముజ్ జలసంధి నుంచి కూడా భారత్ ముడి చమురులు దిగుమతి చేస్తూ ఉంటుంది. కాబట్టి దాని విలువ కొంత తగ్గించే అవకాశం ఉంది. ఎందుకంటే రూపాయి విలువ కొంత పతనవుతున్న నేపథ్యంలో డాలర్ విలువ కనిష్ట చారిత్రక స్థాయికి చేరుకుంది. కాబట్టి 92.32 చేరుకున్న నేపథ్యంలో ఆర్బీఐ కూడా కొంత నియంత్రించే కార్యక్రమం చేసే అవకాశం కనబడుతుంది చెప్పవచ్చు. మొత్తం మీద 96.32 రూపాయలకు డాలర్ విలువ చేరింది. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో ఆర్బీఐతో పాటు కేంద్రం కూడా దీనిపై సీరియస్గా ఆలోచించే అవకాశం ఉంది. రాబోయే కాలంలో దీని ప్రభావం ఖచ్చితంగా అటు పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు బంగారం, అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువుల మీద కూడా విపరీతంగా ధరలు పెరిగే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉందని ఆర్థిక నిపుణులు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. శాలిని, సునీల్, మరి దీన్ని నియంత్రించడానికి ఆర్బీఐ ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టే అవకాశం కనిపిస్తుంది, ఇటు కేంద్రం కానీ ఆర్బీఐ కానీ? ఎస్, ఖచ్చితంగా రూపాయి పతనాన్ని నియంత్రించేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ ఖచ్చితంగా డాలర్ల విక్రయం ద్వారా జోక్యం చేసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపించవచ్చు. దీంతోపాటు విదేశీ పెట్టుబడులను ఎక్కువగా ఆకర్షించాలి, విదేశీ పెట్టుబడుల వద్ద ఆర్థిక చర్యలను పూర్తిగా రూపుమాపే దిశగా ఆర్బీఐ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు చమురు దిగుమతి వ్యయాన్ని కూడా కొంత తగ్గించేందుకు ప్రయత్నాలు, చెల్లింపుల విధానాలు, అదేవిధంగా దీనిపై కూడా కొంత కేంద్రం దృష్టి సారించే అవకాశం కూడా చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే హార్ముజ్ జలసంధి నుంచి కూడా 25% ముడి చమురు దిగుమతి చేస్తూ ఉంటుంది. దీంతో కొంత తగ్గించాలి, ఎందుకంటే ఇప్పటికే అటు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ముడి చమురుని పొదుపు చేసే విషయంగా తన వెహికల్స్ని సైతము కొంత కుదించు వచ్చారు. రాష్ట్ర ప్రజలు, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీటిని ఆదర్శంగా తీసుకొని ముడి చమురు తక్కువగా ఉపయోగించే దిశగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నటువంటి ఈ యొక్క ఛార్జీల వల్ల, అంటే అధిక మొత్తంలో ఛార్జీల వల్ల ప్రజల్లో తీవ్ర
తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. రాబోయే కాలంలో ఎక్కువగా భారం పడే అవకాశం ఉంది. ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరలు ఇటీవల కాలంలో ₹3 పెంచుతున్న నేపథ్యంలో ఇంకా వాటి ధరలు కూడా మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ఆర్థిక నిపుణులు కూడా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ ఆర్బీఐ కూడా అంతే సూచనలు కూడా చేస్తుంది. ఎందుకంటే విదేశాల నుంచి దిగుమతి చేస్తున్నటువంటి ముడి చమురులను కూడా కొంత తగ్గించే ప్రయత్నం, అదేవిధంగా డాలర్ని నియంత్రించే కార్యక్రమం, వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ప్రజల్లోకి అవగాహన కల్పించే దిశగా ఆర్బీఐ కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.